ఫస్ట్ క్వశ్చన్, బియ్యాన్ని ఎక్కువగా కడగడం వలన ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బెరీ, ఆప్షన్ బి డయేరియా, ఆప్షన్ సి కామెర్లు, ఆప్షన్ డి కలోసిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బెర్రీ. నెక్స్ట్ క్వశ్చన్, చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ షుగర్, ఆప్షన్ బి పక్షవాతం, ఆప్షన్ సి కీళ్ళ నొప్పులు, ఆప్షన్ డి గుండె సమస్యలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కీళ్ళ నొప్పులు. అంటే చేపల్లో పులుసు ఎక్కువ వాడతాం కాబట్టి చింతపండు ద్వారా కీళ్ళ నొప్పులు అన్నవి రావడం జరుగుతుంది. సో చింతపండు ఎంత తక్కువ తగ్గిస్తే కీళ్ళ నొప్పులు అన్నవి అంత త్వరగా తగ్గుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేటిని తినడం వలన దోమలు కుట్టవు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కాకరకాయ, ఆప్షన్ బి అరటిపండు, ఆప్షన్ సి వెల్లుల్లి, ఆప్షన్ డి అల్లం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వెల్లుల్లి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి కలరా, ఆప్షన్ సి చీముడు, ఆప్షన్ డి ప్లేగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్లేగు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గోరింటాకు, ఆప్షన్ బి కరివేపాకు, ఆప్షన్ సి మందారాకు, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే గోరింటాకు, వేపాకు, మందారమాకు ఈ మూడింటిని రాయడం వల్ల జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మొదట ఏ పండును తిన్నాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ యాపిల్ పండు, ఆప్షన్ బి అరటిపండు, ఆప్షన్ సి ద్రాక్ష పండు, ఆప్షన్ డి ఖర్జూరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఖర్జూరం.